అబ్బా పోలీసులు ఎంత లాపర్వా చేస్తే అంతమంది వస్తారో అనిపిస్తలేదు. అసలైతే సిద్దిపేట జిల్లా ములుగులో ఉండే తీగుళ్ళ నెహ్రూ అనేటాయన 2 దినాల సంధిగా అలవడతలేడు. సారు మా నెహ్రూ ఎటుపోయిండో ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రో ఇంకేం చేసిర్రో అని మాకు అనుమానం ఉన్నది. కామన్ పబ్లిక్ను కంటికి రెప్పలేక కాపాడతాము కావలిగాస్తామని చెప్పుకునే మీ కాకిలే దేవులాడి పెట్టాలని పోలీస్ స్టేషన్ పోతే అస్సలు వీళ్ళని దేక కూడా దేకలేరట. వీళ్ళు దేవులాడేటట్టు లేరని నెహ్రూ తరపోలే దేవులాడే పని పెట్టుకున్నారట. దేవులాడంగా మద్దూరు మండలము గాగిల్లాపూర్ గ్రామ చెరువులో ఆయన పీనిగ ఉన్నదని ఎరకైందట. ఆ పీనిగకు కూడా కాళ్ళు కట్టి పెయ్యికి రాళ్ళు కట్టి నీళ్ళల్లా తేలకుండా చెరువులేసిర్రట. అసలు పోలీసులే కేసు పెట్టినప్పుడే హుషారై ఉంటే గాగిల్లాపూర్ ఊరి చెరువులో మా నెహ్రూను వేసేటోళ్ళు కాదు, ఆయన పానం పోయేది కాదు అని పోలీస్ స్టేషన్ ముంగడికి వచ్చి ఇట్లా వాళ్ళ బాధను మొత్తం చెప్పుకుంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనమల రేవంతాలు సారు, తమరు చూసుకుంటున్న హోంశాఖల పోలీసులు కొందరు సామాన్య జనం పోయి ఫిర్యాదులు చేస్తే పట్టించుకుంటలేరట. అసొంటోళ్ళ మీద చర్యలు ఏమన్నా ఉంటాయా? మా మరి సర్కార్లో పోలీసులు ఇట్లనే ఉంటారంటారా? మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.